నారాయణమ్మ. యా ఊరిని ఇంకా మాట్లాడుతున్నారు? మాడిపల్లి ఇంకా మాట్లాడుతాను. ఇప్పుడు వేదామృత అనే ప్రోడక్ట్ మీరు వాడుతూ ఉన్నారు కదా, ఏమిటి ఇంకా వాడుతూ ఉన్నారు? అమ్మ నాకు గర్భకోశం ఆపరేషన్ చేయాలని పొలం దగ్గరికి పోయింది, చేయాలని చెప్పి మందు ఇచ్చిరేడ తాగి వస్తున్నాయి. తిరిగి కరోనా వచ్చేసా. నేను అన్నం చాన్నాళ్ళు పోలే. అన్నం తిరిగిపోతే వాళ్ళు దూరంగా నిలబెట్టి మాట్లాడలే. నేను అన్నంకి వచ్చేస్తే వాళ్ళ ముట్టుకొని కూడా లేదు, వచ్చేసింది. అన్నంకి వచ్చి అట్లే వండిపోతే నాకు ఒళ్ళే తెలుపు కాదు ఎరుపు కాదు నీళ్ళకి అట్లా పోతా ఉండే. ఎన్నేళ్ళు ఇంకా ఉండే ప్రాబ్లమా? నాకు 3-4 ఏండ్లు ఇంకా ఉండే. 3-4 నేను ఇంట్లో కూడా ఎవరికి చెప్పుకోలే. అది కాకుండా వేరే ఇంకేం ప్రాబ్లం ఉండే? నాకు ఈ చెయ్యి కాలు ఒకటారా సోదిన అన్నాక ఇది అయినాక సోదినతో పోయా. దాన్ని అన్నాక ఎవరికి చెప్పలే. నేను దీన్ని తెచ్చి ఇచ్చాను నా బిడ్డ. అప్పుడు దీన్ని తాగి చూసింది 2 నాళ్ళు. ఒకటి తాగే ఊరుకు నాకు ఏమి తెలియలే. ఒకటి తాగినాక నాకు 2 జర తెలిసా. అన్ని ప్రాబ్లాలంతా నాకు మేలైంది. దొక్కల పోటు ఉండే, ఈ కడుపులో ఏమవుతారాగా, ఏడిం పక్క ఏమవుతారాగా ఉంటా ఉండే. అది అన్ని మేలైంది. ఈ కండ్ల ప్రాబ్లం కూడా చాలా మంపూర్లో వచ్చేసింది. కండ్లు కనబడకుండా అవుతారాగా, ఎండలేకపోతే ఒక్క కన్ను తెలుస్తానే ఉండలేదు. దాన్నే చూపించాలనుకొని ఉంటే ఆసుపత్రికి పోలేం కానీ ఆమెను కూడా అమ్మేస్తే ఆసుపత్రికి పోయి చూపించుకుందాం, కన్ను ఆపరేషన్ చేయించుకుందామని మా బిడ్డ ముందు తెచ్చిచ్చా. కానీ చూద్దామని దీన్ని తాగితే ఇప్పుడు కన్ను సరిపోయింది. ఇంక రవ్వంచుంది, దాన్ని తిరిగా తాగాలని తాగుతూ ఉండాలి. నిజమేనా మీరు చెప్తా ఉండేవంతా? నాకుండే నేను చెప్తాను. నిజం కాదు, తోలేం కాదు. ప్రొడక్ట్ నమ్మొచ్చా అని? నమ్మొచ్చును, చెప్పొచ్చా? నాకు నమ్మకం ఉంది. ఎవరికి ఎట్లో నాకు పర్వాలే. ప్రొడక్ట్ అయితే బాగుంది. దీన్ని తీసుకునే దానివల్ల ఆరోగ్యం అందరూ బాగుంటుంది. ఎవరికైనా నలుగురికి చెప్పొచ్చు. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. మనం ఏం చేసేది. కాకపోతే ప్రొడక్ట్ మీద అయితే నమ్మకం ఉంది. 100% నమ్మొచ్చు. ఈ ప్రొడక్ట్ ఇచ్చిండే వాళ్ళని మనం మన బిడ్డలుగా భావించి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకోవచ్చా? బంగారుగా చెప్పుకోవచ్చు. చల్లగా ఉంది. సరే, థ్యాంక్ యూ.